అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ శుభదినాన హనుమాన్ జయంతి శుభదినాన 12 మే 2026 శుభదినాన రావుస్ కాంటినెంటల్ స్కూల్ సిబిఎస్ఈ క్యాంపస్ అనేది పూజ చేయడం జరిగింది. సో ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం క్యాంపస్ రెడీ అవుతుంది. అయితే సిద్దిపేట మా గ్రామం అయిన హుస్నాబాద్ దగ్గర ఉన్న మల్లంపల్లి అనే గ్రామానికి చెందినట్టు. సో దానికి సంబంధించి సిద్దిపేట డిస్టిక్లో ఉంది కాబట్టి సిద్దిపేట డిస్టిక్కి మేము నాన్నగారు కానీ మేము కానీ ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్తో ఇక్కడ మంచి సదుపాయాలు సిబిఎస్ఈకి అనుగుణంగా, తర్వాత మంచి యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎస్పెషల్గా మంచి క్యాంపస్, అన్నీ ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎలా అయితే మేము హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్యాంపసెస్, సిబిఎస్ఈ క్యాంపస్ ఇంటర్నేషనల్ కరికులంతో ఏ విధంగా అయితే కోంపల్లిలో, సంగారెడ్డిలో, తర్వాత కుకట్పల్లి, వివిధ ఏరియాలో ముందు నుంచి 40 సంవత్సరాలు పైగా ఉంటున్న విషయం మీకు తెలిసింది. అయితే దానికి అనుగుణంగా అంతే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపబిలిటీతో సిద్దిపేటలో ఒక ఆల్మోస్ట్ 2 acre సంబంధించి ఒక క్యాంపస్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో దీనిలో మనము స్విమ్మింగ్ పూల్, తర్వాత టెన్నిస్ కానివ్వండి, పికిల్ బాల్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఫాస్ట్లీ స్ప్రెడింగ్ స్పోర్ట్ పికిల్ బాల్, అదేవిధంగా బాస్కెట్బాల్, తర్వాత క్రికెట్ కోచింగ్ కానివ్వండి, ఈవెన్ స్విమ్మింగ్ కోచింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేసరికి ఏదో ఒక బిల్డింగ్లో స్టార్ట్ చేసేసి దాన్ని 4 గోడల మధ్యలో చదువు చెప్పడం అనేది కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఆల్ఫా ఏదైతే ఉందో, ఇప్పుడున్న డిజిటల్ యుగం ఇది. సో ఈ డిజిటల్ ఎరాలో చాలా ఫాస్ట్గా పిల్లలు నాలెడ్జ్ అనేది ఫాస్ట్గా గ్రాబ్ చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ ఉండడం అనేది చాలా కంపల్సరీ ఇంపార్టెంట్. పిల్లలకి ఇప్పుడున్న మోడర్న్ వే ఆఫ్ థింకింగ్లో కనుక మీరు గమనిస్తే పిల్లలు ఎక్కువ టీవీలకి, తర్వాత డిజిటల్ యూట్యూబ్ వీడియోస్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి బాగా అలవాటు పడుతున్నారు. సో మంచి ఫెసిలిటీస్ కనుక ఉంటే, సపోజ్ ఒక బాబుకి, చిన్న బాబు ఈ యూట్యూబ్ వీటన్నిటికంటే ఏదైనా టాయ్స్ ఇస్తానో, ఏదైనా క్లెవర్గా మంచి సదుపాయాలు ఇస్తే దానికి ఇంక్లైన్ అయ్యి వాటికి టైం దాంట్లో స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సో మంచి ఫెసిలిటీస్ అనేది ప్రతి స్కూల్కి ఉండాలి. సో ఇక్కడ మేము ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం జరుగుతుంది. ఫుల్లీ డిజిటల్, ఏదో 1-2 పెట్టేసి వాళ్ళని పీరియడ్ ఓరియంటేషన్ రూపంలో చూపించడం కాకుండా ఫుల్లీ డిజిటల్. తర్వాత ఏఐ ఇంటిగ్రేషన్. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంకొకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఫాస్ట్గా ముందుకెళ్తుందో మనం అందరం గమనిస్తున్నాం. సో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్లో ఎందుకు యూజ్ చేయకూడదు అని అన్ని డిజిటల్ బోర్డ్స్, తర్వాత డిజిటల్గా టీచర్స్ ఇచ్చే హోంవర్క్ కానివ్వండి, టీచ్ చేసే పుస్తకం కానివ్వండి, పీడిఎఫ్ రూపకంలో, దానికి సంబంధించిన వీడియోస్ రూపకంలో. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి శ్రద్ధగా వాళ్ళు వినాలి అంటే ఏదో మోసపూరితంగా ఒకటే చెప్తూ వెళ్తూ ఉంటే కుదరదు. ట్రెడిషనల్ వేస్ అనేది కుదరదు. టీచర్స్ కూడా మంచి సదుపాయాలు, టీచింగ్ ఎయిడ్స్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మంచి పిల్లల్ని తయారు చేయడానికి సహకారపడుతుంది. సో లైబ్రరీ కానివ్వండి, రోబోటిక్స్ ల్యాబ్ కానివ్వండి, తర్వాత మీకు కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రోగ్రామ్ అని మంచి ఇంగ్లీష్ పెంపొందించడానికి, ఫ్లూయెన్సీ పెంపొందించడానికి సో ఇంగ్లీష్ ల్యాబ్ అనేది పెట్టడం జరిగింది. ఎలాగైతే టోఫెల్, ఐఎల్స్ ఇంతకుముందు రాసేవాళ్ళో ఇప్పుడు కూడా రాస్తున్నారో లేదో తెలియదు, అయినా కానీ అట్లాంటి యాక్సెంట్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే మనము ఓన్లీ దేశానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్ఏటీస్ కానివ్వండి, ఇప్పుడు ఎందుకంటే రానున్న తరంలో యూనివర్సిటీస్ అన్నీ చాలా ఓపెన్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ కండక్ట్ చేసి పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్ దీస్ ఫెసిలిటీస్ అంటే చిన్నప్పటి నుంచే కనుక మనం ప్రాపర్గా వాళ్ళకి చక్కగా అందించగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చేస్తున్నాం. ఇది మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన పిల్లల కోసం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.